కేసు ఉంది, కేసు బెదిరిస్తుంది, కేసు అది కొట్టేసిందాక పోవాలి, లేకపోతే పోకుంటే ఇది చేస్తారు అది చేస్తారు అని చెప్తుండు మేడం ఆయన. ఇంకొక అమ్మాయితో ఆయనకి సంబంధం ఉంది, ఆ అమ్మాయి కడుపుతో ఉంది, అంతవరకు నీకు ఏమి తెలియకుండా తెలీదు అమాయకురాలుగా మాట్లాడుతున్నావే, నిజంగా నీకు తెలీదా? ప్రామిస్ మేడం, నాకు తెలియదు అసలు. పోలీసులు వచ్చి తీసుకుపోయింది అసలు నాకు తెలియదు. నాకు ఇప్పుడు ఒక డౌట్ ఉంది, నువ్వు మీ భర్తతో కలిపి ఉన్నావా లేదా? కలిసే ఉంటాం మేడం. ఇద్దరు పిల్లలు అయినాక అత్తమామగానే ఉంది. అత్త ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు కిరాయి కుర్రు మేడం, ఇప్పుడు కిరాయి. సొంత ఇల్లు కూడా ఇచ్చాను మేడం. ఇల్లు కూడా ఇస్తే ఇల్లు కూడా అమ్ముకుండు మేడం. ఎందుకు అమ్మారు? మనం వేరే కాడ కొనుక్కున్నాం, ఇక్కడ బాగాలేదు. కొన్నారా లేదా? కొనలే మేడం. ఆ డబ్బు ఉందా లేదా? లేదు మేడం. ఏమైంది? ఏం చేసిండో తెలియదు మేడం. నా భర్త నాకు కావాలి మేడం. ఆమెకు నాకు సంబంధం లేకుండా అమ్మాయికి పెళ్లి లేదు, పిడాకులు లేదు, కడుపు వచ్చింది అని చెప్పిన వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. ఆ అమ్మాయితో కాపురం చేయకపోతే నేను అరెస్ట్ చేస్తానని చెప్పారా మీ ఆయనకి? చెప్పిరంట మేడం మా ఆయనకి. ఆమె ఫోన్ చేస్తుంది అంతే మేడం, రాయని ఫోన్ చేస్తుంది అంతే కానీ ఏం చేయదు. నువ్వు కూడా చేయాలి ఫోన్. మీ ఆయన చేయొద్దంట మేడం, నేను చేయొద్దంట. ఫోన్ చేస్తా, నీకేం పని లేదా? ఫోన్ చేస్తా, ఫోన్ పెట్టే అని స్విచ్ ఆఫ్ చేస్తాడు ఎమ్మటే. బ్లాక్ లిస్ట్ వేస్తాడు మేడం. ఫోన్ అసలే ఎత్తాడు మేడం. ఇంటికి రాకుండా ఉంటే ఫోన్ చేయలేకపోతే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నువ్వు షాప్ లో వెళ్ళి కూర్చో. మీ ఆయన కదా, అదేళ్ళు కాపురం చేసావు కదా, నువ్వు ఎందుకు ఇంట్లో ఉంటున్నావు? పిల్లల్ని స్కూల్కి పంపించిన వెంటనే నువ్వు వెళ్ళి షాప్ లో కూర్చో, ఆయనతో ఉండు. నేను కూడా కటింగ్ చేస్తాను, నేను కూడా హెమ్మింగ్ చేస్తాను, నేను నీతోనే ఉంటానని ఎందుకు చేయలేదు నువ్వు? 10 రోజులు తీసుకుపోయాను మేడం షాప్ లో, తీసుకుపోయి మళ్ళీ తీసుకుపోవట్లేడు. ఇప్పుడు నీకేం కావాలి? నా భర్త నాకు కావాలి. భర్త నీకు కావాలి. ఆయన పేరేంటి? శివ. బానే ఉంది పేరు. శివ రా. ఏంటండి శివ గారు చెప్పండి, తెలుసా ఎవరో? మా వైఫ్ మేడం. నీ వైఫ్. నీకు పెళ్ళయింది, 10 సంవత్సరం అయింది. నీ పాపకు వయసు ఎంత? 9 సంవత్సరాలు మేడం. 9 సంవత్సరం. బాబుకి 8 సంవత్సరాలు. ఏమిటి ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇంకొక ఆమెను చేసుకున్నాను మేడం. ఏమ్మా? ఇంకొక ఆమెను చేసుకున్నాను. ఇంకొక ఆవిడ ఎవరు? ఇంకొక ఆవిడ ఇంటి పక్కకే ఉంటది. ఇంటి పక్కకే ఉంటుంది. ఎప్పుడు పరిచయం అయింది? 6 సంవత్సరాలు. 6 సంవత్సరం అయింది. పెళ్లికి ముందు కాదు కదా? కాదు. పెళ్లికి ముందు నీకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు? లేదు. అబద్ధం చెప్పుడు. పెళ్లికి ముందు ఉన్నది. పెళ్లికి ముందే మీకు పరిచయం ఉంది. ఎన్నేళ్లుగా పరిచయం? పెళ్లికి ముందు 1 ఇయర్. 1 ఇయర్ పరిచయం అయింది. తర్వాత ఏం చేశారు? అమ్మాయిని వదిలేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అప్పుడు అమ్మాయికి చెప్పేశారా నేను పెళ్లి చేసుకుంటున్నాను అని? అప్పుడు ఏమైంది అమ్మాయి? అమ్మాయి ఇక మేడం దగ్గరికి పోయింది. ఒక 6 ఇయర్స్ దాకా పెళ్లి చేసుకుంటూ అట్లనే ఉన్నది. ఎప్పుడంటే అప్పుడు తప్పించుకోవడానికి చూస్తున్నాడు. కానీ ఇలా తప్పించుకుంటే చట్టంలో నువ్వు ఖచ్చితంగా నిందవే. ఎందుకంటే నీకు చట్టపరంగా నీకు శిక్షలు వేస్తారు. ఎందుకంటే అది 5 ఏళ్ళు కావచ్చు, 7 ఏళ్ళు కావచ్చు, నీకు 10 ఏళ్ళు కావచ్చు. ఎందుకంటే బైగమి యాక్ట్ కింద ఈ అమ్మాయి పెట్టుకుందంటే 10 ఏళ్ళు ఖచ్చితంగా వేస్తారు. ఆ అమ్మాయి నన్ను చీటింగ్ చేసావని చెప్పి పెట్టుకున్నందుకు దానికి ఆల్రెడీ జరుగుతుంది కూడా. ఇక్కడ నీకు అదే, ఇక్కడ నీకు ఒక తప్పు మీద తప్పు, ఎన్ని తప్పులు చేయాలో అన్ని చేస్తావు. అక్కడ చేసినందుకు అమ్మాయి పెట్టుకుంది. మళ్ళీ అది నాకు సంబంధం లేదు అన్నందుకు అది క్లియరెన్స్ ఇక్కడ ఇచ్చేమేసి DNA టెస్ట్ ద్వారా మళ్ళీ నీకు ఇచ్చారు. ఏ కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి మేడం? ఇప్పుడు ఈయనకి DNA టెస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ నాకు చీటింగ్ అని చెప్పేసి 420 దగ్గర నుంచి 506, 406, 417 ఇవన్నీ కేసెస్ ఆయన మీద ఉన్నాయి. మోసపూరితమైన మాటలు, చీటింగ్ కేసు, రహస్య పెళ్లి, ఒక భార్య ఉందని దాచిపెట్టాడు. చాలా కేసెస్ అప్లికబుల్ అయ్యాయి ఈయన మీద. ఒక్కొక్కటి క్లారిటీగా వివరణగా తెప్పించుకుని అన్ని ప్రూవ్ చేసేస్తారు. ఎందుకంటే అంతా ఇక్కడే తెలిసిపోయింది. అక్కడ ఓపెన్ గా అంతా ఈయన మీద విచారణ జరుగుతుంది. రిక్వెస్ట్ అండి, ఇప్పుడు ఆ అమ్మాయిని అడుగుదాం, ఈ అమ్మాయిని అడుగుదాం, మనం ఏం చేయాలో అది చెప్పండి. ఇక్కడ ఏంటంటే ఆమెను మాత్రం మనం భార్యగా, అంటే ఏ చట్టము ఒప్పుకోనటువంటి భార్య ఆమె, భార్యగా సంబోధించకూడదు. ఈమె మాత్రమే భార్య. ఆమె స్నేహితురాలుగానో సహజీవనవతిగానో మాత్రమే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఆ సహజీవనం కూడా మోసపూరితమైన మాటలతో చెప్పిన సహజీవనం. భార్య ఉండగా సహజీవనం కూడా లెక్కలోకి రాదు. జనరల్గా మనం కోర్టు పరిగణలో తీసుకున్నట్లయితే ఒక భార్య ఉండగా ఏ స్నేహాన్ని సహజీవనం అని కూడా సంబోధించడానికి వీర్లేదు. ఆ భార్య లేనట్టు చట్టపరమైనటువంటి విడాకులు ఇచ్చి ఆమెను చేసుకున్నట్లయితే అది వేరేగా ఉండేది.
అయితే పిల్లాడిని కన్నాడు కాబట్టి అది మోసపూరితంగా కన్నాడిని ఆల్రెడీ కేసు ఇచ్చింది కాబట్టి ఆ పిల్లాడు కూడా ఇతనికి లీగల్ వారసుడే అవుతాడు. అయితే ఆయనకు ఉన్నటువంటి ఆస్తిలో గాని ఆయనకు ఇప్పుడు వచ్చేటటువంటి ఆదాయంలో గాని ఈ ముగ్గురు పిల్లలకి న్యాయం చేయాల్సిందే సమానంగా. భార్యకి ఈమె పిల్లలకి ఇచ్చాకనే అక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం. ఏంటి చేద్దాం చెప్పు ఏమ్మా? మా ఆయన పేరు ఉండదు ఆ అమ్మాయి మీ జీవితంలోకి రాకూడదు. సార్. ఏం చెప్తావు స్వర్ణ ఇప్పుడు? స్వర్ణ మేడం నువ్వు చెప్పు. ఏడకుండా చెప్పే అయిపోయింది. నీకు ఏది న్యాయం అని నీకు తెలుసు, ఏ న్యాయం కావాలని నీకు తెలుసు. అది చెప్పి ఇప్పుడు నీకు ఒక కరెక్ట్ అయిన ఆపర్చునిటీ వచ్చింది, అది యూటిలైజ్ చేసుకో, అది నువ్వు వాడుకో. ఏం చేద్దామయ్యా చెప్పు. ఇద్దరిని చూసుకుంటాను మేడం. ఆ మాటలు మాట్లాడకూడదు నువ్వు. ఇద్దరు చూసుకుంటాను, ముగ్గురు చూసుకుంటానని. తల్లి నీకేం కావాలో, నీ కొడుకుకి ఏం కావాలో అది ఇప్పిస్తామమ్మా. నీ బాబుకి ఏం చేయాలో అది లీగల్గా ఎలాగ రాయాలో అది రాసుకొని చట్టపూర్వంగా ఇప్పిస్తే ఈయనతో నాకు సంబంధం ఏం లేదా? అంటే నా కొడుకు ఉంది, ఇప్పుడు ఒకవేళ నాన్నని పోతాడు, ఇప్పుడు ఈమె కొడుతుంది కదా. బాబుకి తండ్రిగా అతని దగ్గర నుంచి సర్వ హక్కులు ఉంటాయి. ఓకే, భార్యగా అతని భర్తగా మీ ఇద్దరికి మధ్యన మాత్రం ఆ సంబంధం ఉండదు అని మేడం చెప్తున్నారు. అంతే. ఆ విషయాన్ని ఎవరు కాదనలేరమ్మా. నీకు పుట్టినటువంటి బిడ్డకి తండ్రి ఇతనే, ఎవరు కాదన్నది ఒప్పుకునే పరిస్థితి కాదు. కేవలం ఏంటంటే నువ్వు ఈ రోజు నుంచి శివరాజుని మర్చిపోవాలి. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్ని కళ్ళలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం ఇదేం శాపం, నీ ఆశలను గాలి పాలు చేసెనలు దశలు. నాకు ఎవ్వరు లేరు మేడం, నేను రోడ్డు మీద పడాలా చెప్పండి మేడం. ఎందుకమ్మా అమ్మ నాన్న ఎవరు లేరు నాకు, ఈయననే వచ్చిన నేను. మూడు ముళ్ళనే మురిపాలు, మూడు నాళ్ళకే మట్టి పాలు, 7 అడుగుల పయనాలు, నీకు చూపిన వినరకాలు. ఏమి నేరమని ఈమె నోములను కాలరాచినవి కష్టాలు. ఏ నమ్మకంతో వచ్చావు స్వర్ణ నువ్వు చెప్పు. ఆల్రెడీ ఆయనకు పెళ్ళయింది కదమ్మా, 2 పిల్లలు ఉన్నారు కదా. ఏ నమ్మకంతో వచ్చావు? లవ్ అంటున్నావు కదా, ఆ లవ్ ఎందుకమ్మా నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ముందు? నాకు మొత్తం ఏమొద్దు, నాకేమొద్దు మేడం, ఆమెకు అన్నీ ఉండవండి. అక్కడ 20 రోజులు ఉంటే ఇక్కడ 10 రోజులు ఉండవండి. నువ్వు అక్కడ వెళ్ళకూడదు, ఈగోగా 10 రోజులు నేను 20 రోజులు అక్కడ ఉంటాను, 10 రోజులు నాతో ఉండు అంటున్నావే. ఆ అమ్మాయి ఆ 10 రోజులు ఎలాగిస్తుంది చెప్పు చూద్దాం. వాళ్ళ అబ్బాను వాళ్ళ అబ్బల కొడుకులు ఇద్దరు కొట్టే తీసుకులో పడేసి నన్ను ఇద్దరు ఒకసారి చేరుకుంటారు మేడం. ఎవరింటికన్నా పోతే వాడిని ఉంచుకోనవా? వాడికి నీకేం లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నావు? మా మామ ఏమో ఇంకెందుకు రా దాన్ని ఆడపిల్లలు కదా నీకేంటికి అంత హింసా, ఇంకో దాన్ని చేస్తే మనకింటి వారసు కొడతాడు. అప్పుడు 4 సంవత్సరాలప్పుడు ఒక అమ్మాయి పుట్టంలోని వదిలేసి వెళ్ళిపోయింది నన్ను. నేను వచ్చాక ఆమె తీసుకొని పోయింది. నేను మళ్ళీ తీసుకురావటానికి పోతే నన్ను మా అమ్మని పడికి మేము బట్టి కొడతారు వాళ్ళు. ఏమంది వచ్చిన మరుసటి రోజు అంతే మా అత్త మా మామ చచ్చిపోతే బాగుండు అన్నది. నేను రాను, నీ జనమైన చేసుకో, లేకపోతే తాడు ఉరేసుకో, ఏమైనా చేసుకో. నా చెల్లుండి చిలకూరుపేటలో అనవసరంగా మాట్లాడద్దు. మేము చిన్నప్పటి నుంచి కూడా నన్ను చక్కర నా పిల్లలకి న్యాయం చేయమని